ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆగస్టులో ఈ రైతు రుణమాఫీ పేరు మీద దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అది కనుక రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేయకపోతే ఆగస్టు సంక్షోభం కూడా తప్పదనే విషయాన్ని ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి ఎన్ని రకాలైనటువంటి వీరు విన్యాసాలు చేసి ప్రజలు తప్పుదో పట్టించడానికి మోదీ యొక్క మరి ఈ యొక్క ప్రపంచనను ఎదుర్కోవడానికి సమాజాన్ని నిత్యనంగా చీల్చేటువంటి కుట్రలు, రిజర్వేషన్లు, రాజ్యాంగం అని పదే రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని రేవంత్ రెడ్డి వరకు చివరికి ఫేక్ వీడియో తయారు చేసి మరి ఈ యొక్క ఫేక్ సీఎంగా పేరుగాంచిన రేవంత్ రెడ్డి చేసినటువంటి దాంట్లో కూడా ప్రజలు కించిత్తు కూడా ఈ వర్గాల్లో మరి విశ్వసించలేదు. మోదీ వల్లనే పేదలకు న్యాయం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా సామాజిక న్యాయం ఒనుగుడుతుందని చెప్పి విశ్వసించి తెలంగాణ వ్యాప్తంగా మరి ఏమాత్రం కూడా ప్రజల్లో మరి పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో లేదా అన్ని వర్గాలు కూడా ఇవాళ మోడీ గారి పట్ల వెన్నుదన్నుగా నిలిచినట్టుగా నిన్న మరి మనకు ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. వారు ఒక ఆదివాసీ మహిళను అడ్డుకోవడానికి రాష్ట్రపతి కాకుండా చేసినటువంటి కుట్రలు కాంగ్రెస్, ఆనాడు బీఆర్ఎస్ కూడా ఏ రకంగా ఆ రోజు యశ్వంత్ సిన్హాను బరిలో తీస్తే కూడా మరి మోదీ గారు బీజేపీ కలిసి గెలిపించుకున్న విషయాన్ని, అదే రకంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ అల్వా కూడా కేసీఆర్ గారు బాహాటంగా మద్దతు తెలిపారు. ఒక కిసాన్, ఒక రైతు నాయకుడిని, ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరి ఆ వ్యక్తిని భారతీయ జనతా పార్టీ బరిలో తీస్తే ఆ రకంగా అడ్డుకున్న విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఆ రకంగా కాంగ్రెస్ యొక్క చరిత్ర కూడా ఏ రకంగా ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, బీసీల పట్ల చేసిన అన్యాయం, వారు అడుగడుగున రిజర్వేషన్ అడుగుకున్న వైనాన్ని, అంబేద్కర్ గారిని కూడా అవమానపరిచే చరిత్రను ఈనాటి తరాన్ని కూడా తెలవడం వల్లనే వారు కాంగ్రెస్ను నమ్మలేని పరిస్థితి. పొలిటికల్ చిప్ లక్ష్మణ్ గారిది పొలిటికల్ చిప్ ఖరాబ్ అయినట్టుంది. అర్థమైందా? ఆయన మాటలు వింటుంటే నాకేమనిపించిందంటే ఆయన మైండ్లో ఉన్న పొలిటికల్ చిప్ రిపేర్ ఖరాబ్ అయినట్టుంది. తక్షణం ఆయన రిపేర్ చేసుకొని మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్లకు రావాలని కాంగ్రెస్ పార్టీ ఆయనకు విజ్ఞప్తి చేస్తుంది. సలహానుకో విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇప్పుడున్న 65కి బీజేపీలో నుంచి ఒక 5 మంది, ఇండ్లకైతే ఒక 20 మంది వాళ్ళు మనసు మార్చుకొని వస్తే మేము 90 సీట్లకు మా క్లారిటీ ఉంది. ఎవరైనా పాలిచ్చే దూడనే కదా, ఒక వ్యవసాయదారుడు ఎవరు చూస్తారు? పాలిచ్చే దూడనే పట్టుకుంటారు. మేము పాలిచ్చే ఆవులము, పాలిచ్చే ఆవులం మేమంతా. ఎవరు పాలిచ్చే ఆవునే కదా, పాలిచ్చే చూస్తారు కదా. మన అసలేమో పాలిచ్చే బర్రె అంటాం మనం. అట్లా అది క్లియర్. కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా మినిస్టర్లు, మా ఎమ్మెల్యేలు సేఫ్. కాబట్టి కాంగ్రెస్ 5 ఏళ్ళు మేము 5 ఏళ్ళు ఎట్లయినా సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ చేస్తాము. సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఈ 2 లక్షల రుణమాఫీ పని మీద ఆయన ఉన్నాడు ఆల్రెడీ. అది కాగానే ఆ 2500 ఉన్నాయి కదా మహాలక్ష్మి స్కీమ్, అది ఆడవాళ్లకు, ఇది కాగానే అది చేస్తాడు. ఏదో రకంగా చేయడం అయితే ఖాయం. కాబట్టి ఎవరు మీ తీరు దొంగ మాటలు చెప్పి తప్పించుకోవాల్సిన గుణగణాలు కాంగ్రెస్ పార్టీ బ్లడ్లో లేదు. అది కాంగ్రెస్ పార్టీ బ్లడ్డే కాదు. ఇక నాకు లక్ష్మణ్ గారిని చూస్తుంటే వయసులో నాకంటే వారు చాలా పెద్దోళ్ళు. అంటే చివరిగా మరి వారి గురించి చెప్పాలి కదా, లక్ష్మణ్ గారి గురించి కూడా. ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడు, ఇంత జనాలని
జనాలను డైవర్షన్ చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం కొంపలు మూలిగిపోయిందని చెప్పి ఈ రోజే చెప్పాలి. అది నిన్ననే ఓట్లు అయిపోయినాయి, ఏం కొంపలే మూలిగిపోయినాయి లక్ష్మణ్ గారికి. ఇప్పుడే ఎందుకు అంత ఆతృత అర్థం కాలే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.